వెల్కమ్ టు డిస్ట్రిక్ట్స్. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అంతేకాకుండా ఉద్యమానికి సహకరించండి. ముఖ్యంగా ఈరోజు మనం ఆంధ్రజ్యోతి పత్రికలో కనుక చూస్తే పతాక శీర్షికలో ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్. ఇది తాత్కాలికమైనప్పటికీ కూడా ఇది వేల కోట్ల రూపాయల పెండింగ్ సమస్యలు ఉన్న కారణంగా ఆరోగ్యశ్రీ ఇలా నెట్వర్క్ ఆసుపత్రులలో నిలిపివేయబడింది. అంతేకాకుండా త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆరోగ్య సేవలు నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా ఇందులో రాయబడింది. ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది ఇవాళ మందకృష్ణ మాదిగ గారు వారి పోరాట ఫలితంగా ముఖ్యంగా గుండె జబ్బుల పిల్లల కోసము, ఎవరైతే పేద పిల్లలు గుండె జబ్బుల కోసము, వాళ్ళకు పేదలు ఒకవేళ గుండె జబ్బులు వస్తే చావడమేనా, వారిని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఇవాళ పేద పిల్లల జీవితాలు ఇవాళ పెద్ద రోగాలు వస్తే అంతమైపోతున్నాయి. పేద పిల్లలే కాకుండా పెద్దలు కూడా. సో కాబట్టి ఇవాళ పేదల కోసం ఇవాళ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆనాడు మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగా ముఖ్యంగా పేద అమ్మాయి చనిపోయి ఆ శవాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున వేలాది మందితో ప్రదర్శన చేసిన కారణంగా దిగివచ్చిన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీని వెంటనే అమలు చేయడానికి సిద్ధపడిన దాంట్లో ఇవాళ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల, అంటే చాలా మంది కోట్లాది మంది ప్రజలకు ఇలా మేలు చేసి ఈ స్కీమ్ ద్వారా పేదలు ఎవరైతే పెద్ద రోగాలతో జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో, దీర్ఘకాలిక రోగాలకు బాధపడుతున్నారో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మేలు జరిగిందో చెప్పలేము. ఎంతో మంది ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడ్డప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవాళ ఈ ఆరోగ్యశ్రీ సేవలు అక్కడికి పంపినప్పటికీ కూడా పేదలకు మాత్రము నాణ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందిందనే దాంట్లో ఏమాత్రము మనము చెప్పుకోవడంలో సంతోషపడాల్సిందే, దాన్ని స్వాగతించాల్సిందే. కాకపోతే ఇదే ప్రభుత్వ హాస్పిటల్స్ ను బాగు చేసి ఈ డబ్బంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ పోకుండా ఇదే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా ప్రభుత్వ వైద్యులే చేస్తే ఇంకే అద్భుతాలు ఎంత ఉంటాయి. ఇదే ఆరోగ్యశ్రీ తరహాలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలను నిర్మాణం చేయగలిగితే ఇదే ఫ్రీగా వచ్చే ప్రతి పేదవాడికి కూడా ఇవాళ న్యాయం జరగడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికి, ఇవాళ జీవితాన్ని కాపాడుకోవడానికి మేలు జరిగేది కదా. మరి అట్లాంటి గొప్ప స్కీమ్ అయిన ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఇవాళ నిర్వీర్యమైన పరిస్థితికి వచ్చేసింది, ఇలా శాచ్యురేషన్కి వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే తిరిగి అదే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వాటిని చెల్లించడంలోనే ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఇప్పటి వరకు చాలా హాస్పిటల్స్ కు కొన్ని వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. ఆ బాకీ పడిన వేల కోట్ల రూపాయలను ఇవాళ ఇంకా చెల్లించడంలో జాప్యం జరుగుతున్న కారణంగా నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఈ ఆరోగ్యశ్రీని నిలిపివేసినాయి. త్వరలోనే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ చిన్న హాస్పిటల్స్ కాబట్టి వాటికి సర్వైవ్ కావడం, డబ్బులు రాకపోతే సర్వైవ్ కావడం కష్టం కాబట్టి, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే అవి సర్వైవ్ కాలేవు కాబట్టి ఫ్రీగా పేదలకు ఉచితంగా రోగ నివారణ చేయలేవు. జబ్బులను న్యాయం చేయడానికి వాళ్ళు పెట్టుబడి పెట్టలేరు ఎక్కువ శాతం. ఇప్పటికే పెట్టిండ్రు, వేల కోట్ల రూపాయలు పెట్టిండ్రు. మరి వాటిలో బకాయిలు రాకపోతే ఇంకా ఎక్కడి నుంచి పెట్టగలుగుతారు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్? కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా అదే పరిస్థితి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే బాగా డబ్బులు ఉంటాయి కాబట్టి అది కొంతకాలం మేనేజ్ చేయగలవచ్చు. కానీ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ కూడా త్వరలోనే ఈ యొక్క సేవలు నిలిపేసే పరిస్థితి ఉంది. దాంట్లో వేల కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్ లో ఉంది. ఈ మొదటి విడతగా మేము 1130 కోట్లు చెల్లించాము ఈ ఏడాదిలో అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళీ తిరిగి మిగతా బకాయిలు కూడా క్లియర్ చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు చాలా స్పష్టం చేయడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా 10 లక్షలు, 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ సేవలను పెంచిండ్రు. అలాగే అనేక జబ్బులను అందులో చేర్చిండ్రు. అది సంతోషదాయకం. అట్లాంటి ఆరోగ్యశ్రీని మరి నిర్లక్ష్యం చేస్తే ఏ మేర కరెక్ట్ అనేది కూడా ఇలా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా అనేక రకాల హామీలు, 6 గ్యారెంటీల పథకాలు మీరు ఇచ్చారు.
ఇవాళ 420 హామీలు ఇచ్చారు. సరే అన్నిటికంటే కూడా ప్రాణం అనేది ముఖ్యం కాబట్టి, అన్నిటికంటే కూడా ఇవాళ వైద్య సేవలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎమర్జెన్సీ సేవలు కాబట్టి, సో ఈ సేవలను ముందుగా ప్రియారిటీ ఇచ్చి ముందుగా వీటి యొక్క బకాయిలను చెల్లించి ఇలా పేదల బతుకులను, వాళ్ళ జీవితాలను, వాళ్ళు పోతున్న ప్రాణాలను ఆదుకోవాల్సిన పరిస్థితి మాత్రం తక్షణ ప్రభుత్వంది, ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఇవాళ ప్రభుత్వము తక్షణమే ఈ విషయంలో చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఆరోగ్యశ్రీకి ఏవైతే బకాయిలు పడిందో ఆ వెంటనే చెల్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే మిగతా కొన్ని రంగాలని మీద కేటాయింపులు ఏవైతే జరుగుతున్నాయో ఆ కేటాయింపులను కొంతకాలం ఆపినా పర్వాలేదు. చివరికి రైతు బంధు, రైతు బీమా లాంటి కొంతకాలం ఆగినా పర్వాలేదు. కానీ ఆరోగ్యశ్రీ సేవలు మాత్రం తక్షణమే చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేదంటే కనీసం నిర్మాణ రంగానికి ఏదైతే సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతకాలం లేట్ అయినా పర్లేదు, లేదంటే మెట్రోలు కొంతకాలం లేట్ అయినా పర్లేదు, లేదా ఆ త్రిపులార్ బ్రిడ్జిలు కొంతకాలం లేట్ అయినా పర్లేదు. ఇంకా మీరు పెట్టుబడి ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో, వేటి మీద అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో ఇవాళ ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం కాదు. కాబట్టి ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రియారిటీ ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసి ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే నిలిపివేయబడ్డాయో నెట్వర్క్ ఆసుపత్రులు వెంటనే వాటికి బకాయిలు చెల్లించి తిరిగి కంటిన్యూ చేసే విధంగా కృషి చేయాలి. అంతేకాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ బకాయిలు చెల్లించాలి, ప్రభుత్వ హాస్పిటల్స్ ను మెరుగుపరచాలి. వాటికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక డాక్టర్ల నియామకము, సబ్ స్టాఫ్ నియామకము, ఎక్స్పర్ట్స్ నియామకము, వీటన్నిటిని చేపట్టి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ను కూడా మెరుగుపరిచి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఏ కార్పొరేట్ నెట్వర్క్ హాస్పిటల్ పోకుండా ప్రభుత్వ హాస్పిటల్లోనే ఏ ఆరోగ్యశ్రీలో పొందుపరిచిన రోగాలన్నింటినీ నయం చేసే విధంగా, కార్పొరేట్ ప్రభుత్వ వైద్యం వచ్చే విధంగా, ఉచితంగా వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. త్వరలోనే ఇమ్మీడియట్లీ D6 డిమాండ్ చేస్తూ ఉంది ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా D6 తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఆరోగ్యశ్రీ.